మంచిది సార్, సాయంత్రం రమ్మని సార్. ఎందుకంటే న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే, రద్దు చేయాలి నారాయణ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. ఈరోజు నారాయణ కాలేజ్ కోయడా బ్రాంచ్లో గిరీష్ అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయి ఈరోజుకి 2 రోజులు అవుతా ఉంది. మొన్న అంటే 19 తారీఖున నైట్ మిస్ అయ్యి 20 తారీఖు నాడు తను చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఏమాత్రం కూడా చనిపోయిన డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం మిస్ అయిన అని కూడా వాళ్ళ సంబంధిత పేరెంట్స్ కూడా చెప్పిన దాఖలు లేదు. అంటే ఇది కేవలం ఒక నెగ్లిజెన్స్ ఒక యాజమాన్యం మీదనే దీని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళ యాజమాన్యం దీని బాధ్యత తీసుకొని ఈ నారాయణ కాలేజీని గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ధర్మస్థలం ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళ మీద అంటే యాజమాన్యం నుంచి ఇక్కడ దాకా వాటిల వరకు వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. సంబంధిత బాధితుల మీద ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలి. ఎందుకంటే సార్ ఒక నష్టం ప్రాణం పోయింది. ఆ ప్రాణం మీద ఎన్నో కోటి ఆశలతోని ఇక్కడికి పిల్లలు వాళ్ళ కష్టం రెక్కలు శ్రమతో వచ్చి ఇక్కడ రూపాయి కడతా ఉంటే ఆ రూపాయలు తీసుకుంటున్నారు తప్ప పిల్లలకి కనీస జాగ్రత్తలు కానీ కనీస సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ కాలేజ్. మరి ఇలాంటి కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఎందుకు భరిస్తూ ఉంది? సో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యాజమాన్యాన్ని కూడా మేము అల్టిమేట్ ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ఇది మొత్తం రద్దు చేయాలి. ఇక్కడున్న పిల్లల మొత్తం కూడా హాస్టల్స్ పంపించాలి. మీరు ఫస్ట్ సమాజంలో విద్యను పెంచడం కాదయ్యా, ఫస్ట్ మీరు మారండి. పిల్లల వాళ్ళ సైకాలజీ చదవండి, పిల్లల మానసిక పరిస్థితి మీరు చదవండి. ఫస్ట్ మీరు చదివిన తర్వాత వాడి వయసు ఎంత, వాడికి ఎంత చదువు చెప్పాలి, ఎంత తిండి పెట్టాలి, వాడిని భయపెట్టాలా, బుజ్జగించాలా, ఫస్ట్ మీరు చదివిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మీరు రన్ చేయించండి. ఎంతోమంది చిన్న పిల్లలు సార్ 16 సంవత్సరాలు వాడు మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, మానసికంగా ఎంత క్షోభపడి ఉంటాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో పెద్ద మాఫియాలలో పిల్లలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి చనిపోయే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. బాధాకరం ఏంటంటే నిన్న నుంచి ఇంతవరకు బాధ్యులు అయిన డిఐఓ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కాల్ చేస్తూ కూడా ఇంతవరకు రెస్పాండ్ కావాలి. ఈ యాజమాన్యం కూడా కనీసం వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మందలు ఇచ్చిన దాఖలు ఇప్పటిదాకా. ఇంత కఠిన హృదయం ఎందుకు మీకు? మీరు ఒక తల్లిదండ్రులే కదా, మీ పిల్లల పోతే మీకు నొప్పి ఎలా ఉంటుంది సార్? మరి ఆ నొప్పి మీరు చూసుకోవాలి కదా. కాబట్టి దీని మీద యాజమాన్యం కూడా నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే నువ్వు వెంటనే ఇన్స్టిట్యూషన్స్ అన్ని బంద్ చేసుకొని కొన్ని 100,000 మంది పిల్లలకి ఈ మానసిక శోభ నుంచి బయట పడేసిన వాడివైతే ఈ మానసిక శోభ నుండి మీరు బయట వేయండి. దీని బాధ్యత వహించండి. బాధ్యత వహించి ఇప్పుడు ఎవరైతే దీని బాధ్యత రహితంగా ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మీ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్లో ఉన్న చర్యలు తీసుకోకపోయినా, ఇక్కడ జరుగుతున్న కాలేజ్ స్టూడెంట్స్ మీరు ఇంటికి పంపించకపోయినా మళ్ళీ వితిన్ ఒక 4 to 5 డేస్లో మళ్ళీ కొన్ని 100,000 మంది వచ్చి ఈ ఇన్స్టిట్యూషన్ మీద కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళ మీద బాధ్యతలు తీసుకోవాలి. సంబంధిత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అని మేము యాజమాన్యాన్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఈ కేసును నీరుగారంగా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో డిమాండ్ ఏంటంటే దయచేసి పేరెంట్స్ మీరు ఆలోచించండి. జాయిన్ చేసేటప్పుడు మన పిల్లవాడిని చిన్నప్పటి నుంచి పెద్ద ఎదాగా ఎంత గారాభంగా పెంచుతారు. అదే చిన్న ముళ్ళు తగిలితే తట్టుకోరు, చిన్న తట్టరాయి తగిలితే తట్టుకోరు కదా. అలాంటి వాళ్ళు మీరు ఇక్కడ వదిలిపెట్టేటప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పకుండా ఇలాంటి గుండాల చేతిలో ఇలాంటి మొత్తం సూసైడ్ చేసే ఒక మిషన్స్ లాగా ఉన్న ఈ కాలేజీలలో మీరు ఎట్లా జాయిన్ చేస్తారు పిల్లల్ని? ఒకసారి ఆలోచించండి. డబ్బు పోతే వస్తుందండి, మీ పిల్లలు ప్రాణాలు పోతే ఎట్లా వస్తాయి? చిన్న భవిష్యత్తు పెట్టుకుంటారు కదా. కనీసం తల్లిదండ్రులు పిల్లలు ఉండగలుగుతారా లేదా, వాళ్ళ కెపాసిటీ ఏందో చదవండి, అడిగి మీరు కూడా ఆలోచించి ఇలాంటివి జరగకుండా మీరు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఇమీడియట్గా చైతన్య శ్రీ నారాయణ కాలేజీలో చదువుతున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మీ పిల్లలని ఈ కాలేజీల నుంచి తీయండి. వాళ్ళు మీ పిల్లల ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలు తీయకుండా మీ పిల్లలను మీరు తీసుకెళ్ళి మీ దగ్గరే పెట్టుకుంటారా, మీకు నమ్మకం ఉన్న ఇంకో దగ్గర పెట్టుకుంటారా పెట్టండి. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం దయచేసి డబ్బులు ఇచ్చి చంపుకోకండి, పిల్లలని డబ్బులు ఇచ్చి చంపుకోకండి. కాబట్టి మేము గవర్నమెంట్ని పేరెంట్స్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా
తెలియజేయడం జరుగుతా ఉంది. న్యాయం చేయాలి సంబంధిత బాధితులకు వెంటనే, న్యాయం చేయాలి సంబంధిత బాధితులకు వెంటనే, రద్దు చేయాలి గుర్తింపుని నారాయణ కాలేజీపై వెంటనే, రద్దు చేయాలి నారాయణ కాలేజీల గుర్తింపుని వెంటనే, ధర్మ స్టూడెంట్ యూనియన్, ధర్మ స్టూడెంట్ యూనియన్, we want justice, we want justice, we want justice.